సినిమా కాన్సెప్ట్ వచ్చేసి బిగినింగ్ మీ ప్రమోట్ నుంచి స్టార్ట్ చేశారు. ఏంటి ఆకలి, నిద్ర, సెక్స్ అది మనుషులకి జంతువులకి కామన్, దాంట్లోంచి వేరు చేసేది ఎమోషన్ అనేది. ఆ స్టేట్మెంట్ ఎంతవరకు కరెక్ట్? అసలు జంతువులకు ఎమోషన్ ఉండదన్నా మీ ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదండి. సో ప్రత్యేకంగా మనకి ఫీలింగ్స్ అనేవి సపోజ్ ఒక ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేస్తే, ఇప్పుడు మనకు ఒక ఫేస్ ఉంది, మీరు జంతు ముఖం చూస్తే కనుక, నేను అందుకే జంతువులు అమాయకులు అంటాను నేను. అందరూ ఏంటంటే వాడు జంతు ప్రవృత్తి అని రాస్తుంటారు కథలు రాసేటప్పుడు కూడా. ఏంటంటే ఒక విలన్ గురించి రాసేటప్పుడు జంతు ముఖం, లేకపోతే జంతు ప్రవృత్తి, లేకపోతే విలన్కి జంతువులతో కలిపి పేర్లు పెట్టాలు అన్నీ ఉంటాయి. కానీ చూస్తే జంతువులు చాలా అమాయకంగా ఉంటాయి. ఒకే ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఫేస్లో చూడండి ఎప్పుడైనా యానిమల్స్కి. వాటి నవ్వు తెలియదు. అంటే ఒక సింహం తీసుకుంటే సింహం అలాగే ఉంటుంది. దాని పాపం దానికి వేటాడి తిన్నవతం తెలుసు అంతే. అంతమించి అది క్రిమినల్ కాదు. ఎలాంటి క్రిమినల్ ఐడియాస్ వేసి అంటే వన్ స్టెప్ ఉంటుంది అనమాట. ఏ ఎమోషన్ అయినా, ఏ ఒక్క విషయం అయినా సరే ఒక వన్ స్టెప్ ఉంటుంది. ఆ సెకండ్ స్టెప్ నుంచి మనం టర్న్ చేసి ట్రావెల్ చేసి తిప్పి చెప్పేది అనేది ఉండదు. సో వీ కెన్ కంట్రోల్ ద ఎమోషన్స్, వీ కెన్ కంట్రోల్ ద ఫీలింగ్స్. సో అక్కడే మన జంతువులకు వేరుపడతాం ప్రతిదీ కూడా. ఇప్పుడు వెళ్ళిపోయి ఒక యానిమల్ని ఆకలిస్తుంటే చంపేసి తినడం అనుకుంటే మన ప్రవృత్తి అనుకోండి, చంపేసి తినేస్తాయి. కానీ మనం ఆగగలం, కావాలితే జాలిపడగలం. కాదు అనుకుంటాం, వెళ్ళిపోతాం. అంటే ఎమోషన్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఆవు దూడ ఉంది, ఆవు నుంచి దూడని వేరు చేస్తాము. ఆవు అనేది ఏడుస్తుంటుంది, అది ఎమోషనే కదా. అంటే అది కాదు అనేది ఎమోషన్. అంటే నా ఉద్దేశం ఎమోషన్ అంటే ఒక ప్రేమ మాత్రమే, దుఃఖం మాత్రమే కాదు నా ఉద్దేశం. ఓకే, ఎనీ యాంగర్ కావచ్చు, అదే మాత్రమే కాదనమాట. సో అక్కడే మనం వాటి నుంచి వేరుపడ్డాం. అంటే నేచర్ ప్రకారం ఏదైతే జరుగుతుందో దాన్ని కాదంటలేదు. ఏదైతే నేచర్ నుంచి మనం తీసుకుని దాన్ని డెవలప్ చేసామో దాన్ని ఎమోషన్ అంటున్నాను. ఓకే, అంటే మీరు అన్నది నాకు ఇలా అర్థమైందంటే, మొన్న ఒక స్నేహితుడు నన్ను ఇలాగే అడిగాడు, ఈ పాయింట్ ఎంతవరకు కరెక్ట్, ఆయన సుకుమార్ గారు చెప్పారు కదా అంటే, నాకు అప్పుడు కరెక్టే కదా, ఇది కరెక్ట్ అనిపించి నేనేం చెప్పానంటే ఆయనకి నాకు అర్థమైంది. ఎమోషన్ ఓకే, మనం ఏంటి వాళ్ళు ఎప్పుడప్పుడు తీసుకుంటారు. ఇప్పుడు సపోజ్ ఏదో పులి ఉంది, ఏదైనా తినాలనిపించింది టక్ మంది దిగేసి కోపంగా తీసుంటుంది. బట్ మనిషి అక్కడ ఆపుకోలేక ఇంకెక్కడో చూపిస్తున్నాడు. అదైనా కాన్సెప్ట్ కావచ్చేమో. ఇది ఇంకా చాలా బాగుంది. ముందు చెప్పొచ్చు కదా, అదే ఆన్సర్ చెప్పండి. మరి ముందు చెప్పాలి కదా నాకు. అంతేనా, మీది అదేనా కాదా? అదే, కానీ దాన్ని ఇంకోలా ఎలా చెప్తున్నానంటే, నేను ఇప్పుడు నేచర్ ప్రకారం మనం ఏవైతే వచ్చేసాయో, నేచురల్ జంతువులకి మనకి ఏవైతే కామన్గా వచ్చేసాయో, నేను వాటి గురించి మాట్లాడట్లా. సో బియాండ్ దట్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు మీ బిడ్డను ప్రేమిస్తారు, ఆవు తన దూడను ప్రేమిస్తుంది, నేను వీటి గురించి మాట్లాడట్లా. ఇవన్నీ కామన్ మనకి. సో మనం జంతువులకి వాటికి ఏవైతే కామన్గా అవన్నీ ఉన్నాయి. మీరు విశ్వాసం చూపిస్తారు, అది కాదంటున్నాను నేను అనేది. సో ఇది కాకుండా బియాండ్ మీరు ఏం చేయగలుగుతున్నారు. సో దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ యానిమల్స్ అండ్ దిస్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు ఆవు దూడను ప్రేమిస్తుంది, మనం కూడా పిల్లల్ని ప్రేమిస్తాం. కాకపోతే ఎమోషన్ అవి ఇమీడియట్ చూపిస్తాయి, మనం చూపించాం అన్నది అని మనం కంట్రోల్ చేసుకోగలం. కంట్రోల్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మ్యానిపులేషన్ ఉంది మనకి. సో ఇక్కడ నుంచి ఆలోచన అక్కడితో ఆగిపోయింది. నేచర్ ప్రకారం ఒక తల్లి బిడ్డను ప్రేమిస్తేనే నేచర్ కంటిన్యూ అవుతుంది. అది నేచర్ తన సౌలభ్యం కోసం మనకి ఇచ్చిన ఒక లక్షణం అన్నమాట. ప్రతి జాతి తనలాంటి జాతిని కాపాడాలనుకుంటుంది, వృద్ధి చేయాలనుకుంటుంది. అంతే కదా, మన పిల్లగానం అదే ఉద్దేశం. సెక్స్ అనేది కూడా అదే ఉద్దేశం. సో అది కామన్గా జరుగుతుంటుంది అన్నిటికీ కూడా. నేను ఇది కాదు, అన్నీ మనం చేస్తాం, అది చేస్తాం. ఇది కాకుండా మనం ఏవైతే ఎక్స్ట్రా చేస్తున్నామో లేదా నియంత్రించగలుగుతున్నామో, మనకంటూ వాటికి మన తేడా ఏంటి? బ్రెయిన్, అంతే. సో వాటి పవర్ కన్నా మన బ్రెయిన్ పవర్ చాలా ఎక్కువ. సో ప్రతిదాన్ని ఎమోషన్ కంట్రోల్ చేయగలం, ఆలోచించగలం, కొత్తది వేయగలం, సో క్రియేట్ చేయగలం. వాళ్ళ చేతిలో క్రియేషన్ లేదు. నేనేది క్రియేషన్ అంటే ఏ స్టేట్మెంట్ అయినా సరే ఎప్పుడు కూడా 100% ఎప్పుడు కరెక్ట్ ఉండదు. మీరు ప్రపంచంలో ఏ స్టేట్మెంట్ తీసుకోండి, ఏది కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తాం అంతే, అది 100% కరెక్ట్ ఉండదు. అక్కడ డిఫర్ అవుతాం అనమాట. అందుకే వాళ్ళు డిఫర్ అవుతున్నారు. కానీ స్టేట్మెంట్ ఇస్తాం, స్టేట్మెంట్ ఎప్పుడు కూడా 99% కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందాకే నేను ఒకటి చెప్పాను. ఇప్పుడు అందుకే నేను ఎప్పుడు స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ట్రై చేయను, మన సినిమా కాబట్టి. కానీ ఇప్పుడు ఇందాక చెప్పాను అంటే మన క్రియేషన్ ఉండదు, మన క్రియేషన్ ఉంటుంది, వాటిలో ఉండదు ఉన్నాను. వెంటనే ఎక్కడో వచ్చి ఎగ్జాంపుల్ అయినా దాన్ని ఖండిస్తుంది. పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి అని స్టార్ట్ అవుతుంది. నేనేది ఏంటంటే మోస్ట్ కామన్గా ఉండే 99% తీసుకుని మాట్లాడతాను అన్నమాట. ఎప్పుడు మనం మాట్లాడినా కూడా 1% మనం క్యాల్కులేట్ చేయకుండా అందరూ ఆ తెలంగాణలో అందరూ మంచోళ్ళు రా అంటే అందరూ మంచోళ్ళ ఉద్దేశం కాదు. మ్యాక్సిమం నేచర్ అలా ఉంటుంది అనమాట. సో ఏ స్టేట్మెంట్ అయినా అక్కడే వస్తుంది అనమాట. కాబట్టి ఆ విధంగా తీసుకుంటే ఆ స్టేట్మెంట్ కరెక్ట్. మీరు ఇఫ్ యూ గో 100%, మళ్ళీ నేను ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా అది రాంగ్ అయిపోతుంది. అంటే ఒకటండి, అది ఎందుకు వస్తుంది అంటే నేను సరిగా అర్థం అయ్యేటట్టు చెప్పకపోవడం వల్ల అంతే. కొన్నిసార్లు చెప్పలేకపోతున్నాను.
అంటే వన్కి జరిగింది ఏంటంటే